ఎంతో పవిత్రమైన ఆశయంతో ఒక గొప్ప ఆధ్యాత్మిక సంకల్పంతో హైందవ ధర్మ విశ్వవ్యాప్తి కోసమని ఊరు వాడ వెంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మించాలి, గుడులు లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి పేద గ్రామ ప్రాంతాలలో మరీ ముఖ్యంగా దేవాలయాలను నిర్మించాలి పెద్ద ఎత్తున అనేటువంటి నిర్ణయంతో మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు శ్రీవాణి ట్రస్టును తీసుకొని వస్తే మేము ఆ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 4,500,000కు పైగా దేవాలయాలు కట్టాలన్నటువంటి ఒక భగీరథ నిర్ణయం తీసుకొని అందులో చాలా వరకు పూర్తి చేసి మిగతావన్నీ కూడా పూర్తి చేసేటువంటి దశలో మా ప్రభుత్వం పోయిన తర్వాత 2024 సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా ఒక కలం పోటుతో ఆ దేవాలయాల నిర్మాణాలన్నీ కూడా ఆపివేసి శ్రీవాణి పథకమే పెద్ద దోపిడీ పథకం, మేమంతా తినేశామనని ఆ 5 సంవత్సరాలు ఊరు వాడ ఘోషించినటువంటి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తరువాత మళ్ళీ ఆయన మేము 10,000 గుడులు కడతాం, మేము ఆలయ పరిరక్షణ పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి మా హయాంలో 1000 టికెట్లు ఇస్తూ ఉంటే దాన్ని 2,000కు పెంచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పెంచిన తరువాత చంద్రబాబు నాయుడు గారు శ్రీవాణి టికెట్లలో మా అవినీతి ఉంది అని ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు ఒక్క రుజువు కూడా చూపించకుండా కేవలం అభాండాల కోసమని మా మీద దుమ్మెత్తి పోసి తద్వారా ప్రజలను వంచి ఓట్లు దండుకునే కార్యక్రమంగా శ్రీవాణిని మలుచుకున్న చంద్రబాబు గారు ఈ రోజున అదే శ్రీవాణిని ఒక ఆదాయ వనరుగా, వ్యక్తిగత ఆదాయ వనరుగా మార్చివేశారు. ఆన్లైన్లో 3 నెలలకు ఒకసారి రోజుకు 1000 శ్రీవాణి టికెట్లు ఇస్తారు. అలాగే ప్రతిరోజు 800 టికెట్లను 9 గంటల ప్రాంతంలో సరిగ్గా 9 గంటలకు రిలీజ్ చేయటం జరుగుతుంది. మేము 1.5 నెలలుగా ఈ పథకం వాళ్ళు ప్రారంభించినప్పటి నుంచి పెద్ద ఎత్తున గోల్మాల్ జరుగుతోంది, అవినీతి జరుగుతోంది, దందా జరుగుతోంది, చాలా అపచారమే చేస్తున్నారు. ఇప్పటి వరకు 9/1/2026 నుంచి ఆన్లైన్ సిస్టమ్ ద్వారా 800 రూపాయల టికెట్లు ఇవ్వటం ప్రారంభించిన నుంచి 800 టికెట్లు పూర్తిగా ఒక్క నిమిషంలో పూర్తిగా అమ్ముడుపోయినట్టుగా టీటీడీ వెబ్సైట్లో చూపిస్తూ మిగతావన్నీ కూడా దళారులు, దోపిడీ దొంగలు, టీటీడీ పెద్దల ఆశిష్యులతో 800 టికెట్లని 5,000 రూపాయల అధికంగా ఇప్పటి వరకు 48 కోట్ల రూపాయలు దండుకున్నారు బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో ఉన్న యాజమాన్యం. ఇందులో స్పష్టంగా పచ్చి దోపిడీ ఉంది. మేము 1.5 నెలలుగా దీన్ని గురించి మాట్లాడుతూ ఉన్న నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నటువంటి టీటీడీ మా మీద నాగుపాములు కదా బుసలు కొట్టినట్టుగా బుసలు కొట్టేటువంటి బిఆర్ నాయుడు గారు కానీ, కొద్దిమంది పాలక మండలి సభ్యులు కానీ దీని మీద నేను మాట్లాడితే తేలు కుట్టిన దొంగల్లాగా గప్ చిప్గా ఉన్నారు. దాంతో మేము మరింత పరిశోధన చేయటం జరిగింది. ఎందుకు గమ్మున్నే ఉన్నారు వీళ్ళు అని.
3 రోజుల క్రితం టీటీడీ చేత ఒక ప్రకటన ఇప్పించినారు. టీటీడీ ఆన్లైన్ సిస్టమ్ మీద ఆ 800 టికెట్లు ఇచ్చే దాని మీద డేగ కన్ను వేశాం, నిఘా నేత్రం తెరిచినాం, చాలా పారదర్శకంగా ఆ టికెట్లు ఇవ్వటం జరుగుతున్నది. అయినా అని మళ్ళీ కామా పెట్టి ఆటో ఫిల్లింగ్ ద్వారా కొద్దిమంది దాంట్లో దూరి కొద్దిగా అన్నారు, కొద్దిగా టికెట్లను సొంతం చేసుకుంటున్నారు అని. ఈరోజు నేను ఆ రోజున ఏ ఆరోపణ చేశామో ఆ ఆరోపణకు పూర్తిగా కట్టుబడున్నా. మొత్తం 800 టికెట్లు అయిపోతున్నాయి ఒక నిమిషంలోనే. ఈ రోజున దీనికి సంబంధించి ఒక ఫార్మర్ పూర్వ టీటీడీ అధ్యక్షునిగా నేనే 10,000 రూపాయల టికెట్ను కొని శ్రీవాణి దర్శనం చేసుకుందాము అన్న ఆలోచనతో ఉదయం 8:57 లాగిన్ అయినాను. 9 గంటలకు టికెట్ రిలీజ్ అవ్వటం ప్రారంభించింది. నా డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేశాను. భూమన కరుణాకర్ రెడ్డి ఆధార్ కార్డుతో సహా. పేమెంట్ గేట్వే క్లిక్ చేశాను. పేమెంట్ ఎర్రర్ వచ్చింది. మళ్ళీ 9:01 నేను ట్రై చేయటం జరిగింది. సరిగ్గా 800 టికెట్లు కంప్లీట్ అయిపోయినట్టుగా ఆ వెబ్సైట్ చూపించింది. ఎంత దారుణమో ఇప్పుడు దీన్ని ప్రత్యక్షంగా చూపిస్తాను. ఈ పక్కనే నా పేరు, ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఉన్నది రైట్ సైడ్. బుద్ధులు చెప్పితే ఉపయోగం లేదు. 3 రోజుల క్రితం కూడా టీటీడీ మాయమాటలు మాట్లాడింది. టీటీడీ చేత మాయమాటలు మాట్లాడిచ్చినాడు టీటీడీ అధ్యక్షుడు. అయినా ఏ మార్పు లేదు. ఈ ఉదయం కూడా 800 టికెట్లు దళారుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. టీటీడీలో చంద్రబాబు నాయుడు గారు నా కులదైవం, నా పవిత్రత అంతా కూడా వెంకటేశ్వర స్వామి ఆలయ పరిరక్షణ అనే దానికి నేను కంకణబద్ధుడైనటువంటి నిష్ఠాగరిష్ఠుడైనటువంటి సద్బ్రాహ్మణుల కంటే కూడా మిన్నైనటువంటి భక్తుణ్ణి అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు గూగుల్ డేటా సెంటర్ను నేనే తెచ్చానని, ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ని నేనే ఆంధ్రప్రదేశ్కు తెచ్చానని, హైటెక్ సిటీని నేను మొదట ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాదులో నిర్మించానని, ఐటీ అన్నది నా మేధో సృష్టిగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు అలాగే
ఈ రోజున ఐటీ మినిస్టర్గా ఉన్న ఆయన తనయుడు లోకేష్ గారు, ఐటీ రంగంలో చాలా నిపుణుడైనటువంటి లోకేష్ గారు మీ ఆధ్వర్యంలో మీరు అత్యంత పవిత్రమైన తిరుపతి అని చెప్పుకునేటువంటి మీ నోటితో చేస్తున్నటువంటి అప్రాచ్యపు పనులు ఇప్పటి వరకు టీటీడీకి మీరు వచ్చిన తరువాత ఒక నిష్ణాతుడైన అర్హత కలిగిన ఐటీ జనరల్ మేనేజర్నే నియమించలేకపోయినారు. ఇప్పుడు ఎవరైతే ఐటీ జనరల్ మేనేజర్గా మీరు అడిషనల్ ఇన్ఛార్జ్ ఇచ్చారో ఆ వ్యక్తి వెంకటేశ్వర్ల నాయుడు అనేటువంటి వ్యక్తి, మీ కొమ్ము కాసేటువంటి వ్యక్తి, బిఆర్ నాయుడు గారికి తాబేదారులాగా, అక్కడున్న అధికారులకు తాబేదారులాగా ఉండేటువంటి వ్యక్తి, ఒక ఏఈఓ బీటెక్ అర్హత కూడా లేనటువంటి ఆ వ్యక్తి గత ప్రభుత్వంలో శ్రీనివాస కళ్యాణాలను విదేశాలలో జరిపి రమ్మంటే అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికి అతని దగ్గర ఆ డబ్బును కూడా రికవర్ చేసినాం. అలాంటి వ్యక్తి ఈ రోజున ఐటీ జనరల్ మేనేజర్ అడిషనల్ ఛార్జ్గా వ్యవహరిస్తున్నాడు. 48 కోట్ల దోపిడీ అంటే వెంకటేశ్వర స్వామి ఆదాయంలో శ్రీవాణి ద్వారా సొగం ఆదాయం బిఆర్ నాయుడుకి, ఆయన తొత్తులకి, ఆ బ్రోకర్లకి, ఆ దళారులైనటువంటి ట్రావెల్ ఏజెంట్లకి వెళుతోంది అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ మరొక్కటి లేదు. ఇక ఎందుకండి దాని పేరు శ్రీవాణి అని పెట్టడము? చంద్రవాణి అనో లోకేష్ వాణి అనో మార్చేయచ్చు కదా పేరు. అనవసరంగా శ్రీవాణి అన్నటువంటి పేరుతో పెట్టుకోవాల్సినటువంటి అవసరమే ఉంది. మీరేం మా విమర్శలను కూడా లెక్కబెట్టే పరిస్థితుల్లో కూడా లేరు. మమ్మల్ని ఖాతరు కూడా చేసే పరిస్థితి లేదు. అయ్యా ఈ రకంగా దోపిడీ జరుగుతోంది, ఒక నిమిషంలోనే టికెట్లన్నీ కూడా అమ్ముడుపోతున్నాయని మేము చెప్పినా కూడా మీరు మార్చుకోవాలి పద్ధతిని. మార్చుకోకుండా ఈ రోజుకి కూడా టికెట్లు అమ్ముతున్నారు అంటే వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఘోరం ఏంటి అన్నది ఈ రోజున భక్తులకు తెలియజెప్పాలనే నేను ఆ కార్యక్రమాన్ని చేయటం జరిగింది. మేమేదన్నా మాట్లాడితే ఏదో దేవుడికి దేవాలయానికి అప్రతిష్ట కలిగించేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అంటే మీ దోపిడీ యథేచ్ఛగా కొనసాగటానికి మా నోళ్లు మూయించి మా మీద కేసులు బనాయించే కార్యక్రమం చేస్తారా? ఇది శ్రీవాణిలో మాత్రమే జరుగుతున్నటువంటి దోపిడీ. రోజు దాదాపు 5 నుంచి 7 వేల విఐపి టికెట్లు ఇస్తున్నారు మీరు. అందులో దాదాపు 3 వేల టికెట్లు విఐపి బ్రేక్. ఒక్కో టికెట్టు 3,000 నుంచి 5,000 రూపాయల బ్లాక్లో అమ్ముతున్నారు. TV5కు సంబంధించినటువంటి వ్యక్తులు అందులో అగ్రభాగాన ఉన్నారు. TV5 యాజమాన్యానికి కావలసినటువంటి వ్యక్తులకు ఇస్తున్నారు. తిరుపతిలో వాళ్లను సమర్థించే ఆకు రౌడీలకు, గూండాలకి, పనికి మాలిన వ్యక్తులకు అందరికీ కూడా మీ ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు సంపాదించుకోండి అని విఐపి బ్రేక్ దర్శనం అర్హత లేనటువంటి వాళ్ళకందరికీ కూడా, ఓ కార్పొరేటర్ స్థాయి కూడా లేనటువంటి వాళ్ళకు కూడా రోజుకు 20 నుంచి 30 విఐపి బ్రేక్ దర్శనాలు లభిస్తున్నాయి. అలాగే 300 ఎస్సీడీ టికెట్లను కూడా 3,000 రూపాయలకు అమ్ముతున్నారు. ఫ్రీ దర్శనం టికెట్లను కూడా అమ్ముతున్నారు. ఆశ్చర్యంగా మేమే దర్శనం చేయిస్తామోనని దాదాపు గుడి దగ్గరికి వచ్చేసి వాళ్ళని లోపలికి వదిలేస్తున్నారు. ఇవన్నీ కూడా విజిలెన్స్ పూర్తిగా నిర్వీర్యమైపోయింది అని చెప్పాలి. ఎక్కడ ఏ ఒక్కరు కూడా పై స్థాయి అధికారి దగ్గర నుంచి కింది స్థాయి వరకు మీ ఇష్టం వచ్చినట్టుగా దోపిడీ చేసుకోవటానికి తలుపులు తెరిచేసి ఇంత దారుణానికి ఒడికడుతున్నారు. ఇప్పటికే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తరువాత శ్రీవాణి టికెట్లు 48 కోట్లతో సహా ఈ రోజుకు 2,000కు పైగా విఐపి బ్రేకులు, 2,000కు పైగా
ఆ 300 రూపాయల టికెట్లు 3000 రూపాయలకు ఇవన్నీ లెక్కలు కడితే దాదాపు 400 కోట్లకు పైగా దేవుడి సొమ్మును అక్రమ మార్గాలలో టీటీడీ ద్వారా వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకొని ఈ ప్రభుత్వం తన తాబేదారులకు కట్టబెట్టింది, తన కార్యకర్తలకు కట్టబెడుతోంది, తన రౌడీలకు కట్టబెడుతోంది, తన గూండాలకు కట్టబెడుతోంది. వీళ్ళు శుద్ధులు చెప్తున్నారు. లడ్డు మీద ఆరోపణలు చేశారు, ఏమైందో తెలియదు. పరకామణి అన్నారు, మమ్మల్ని జైల్లో పెట్టేస్తామన్నారు. సాక్షాత్తు లోకేషే నా మీద ట్వీట్ కూడా చేశాడు. గప్చుప్. ఒక నెలన్నర ఒకవైపున చంద్రబాబు గారు, మరోవైపున పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మాట్లాడతారు. నెలన్నర పాటు వాళ్ళ బోయిలు వాళ్ళకంటే కూడా ఎక్కువగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, మహా టీవీ లాంటి ప్రసార మాధ్యమాలు అదిగో మమ్మల్ని లోపలేసేసినాం, మమ్మల్ని దోషులు వీళ్ళు, దొంగలు వీళ్ళు, దోపిడీదారులు వీళ్ళు అని 2 ఏళ్లుగా మా మీద పడి ఏడుస్తున్నారే. ఈ రోజున శ్రీవాణి టిక్కెట్ల మీద DRDO, సెర్టిన్ లాంటి సంస్థలతో CBI నేతృత్వంలో విచారణ జరిపించే దమ్ము ఉందా? నేను మొన్న కూడా దీని మీద పత్రికా సమావేశం ఏర్పాటు చేశా. శ్రీవాణి టికెట్ల మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాసినటువంటి ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, ఈ విమర్శ కూడా రాయాల్సినటువంటి కనీసమైన ఇంగితమన్నా మీకు ఉండాలి కదా, రాయాల్సిన అవసరం ఉంది కదా. మీ ప్రభుత్వం, మీరు సమర్థించేటువంటి ప్రభుత్వం ఇప్పటికి 48 కోట్ల రూపాయలు ఒక శ్రీవాణిలోనే దోపిడీ చేసింది. 400 కోట్ల రూపాయలు VIP బ్రేక్ దర్శనం ద్వారా, 300 రూపాయల టికెట్ల ద్వారా అడ్డగోలుగా సంపాదిస్తోంది. దీని మీద విచారణ చేయించమని అడగాల్సినటువంటి పని లేదా? ఈనాడు కిరణ్ గారు పెద్ద మాయమాటలు మాట్లాడుతూ ఉంటారే, మా మీదైతే ఆరోపణలు అయితే వెంటనే 3 కాలాల స్టోరీలు రాస్తారండి. ఇంత పచ్చిగా దొరికిపోయిన తర్వాత దీని మీద రాయాల్సినటువంటి అవసరం ఉన్నదా? మీకు పత్రిక కనీసమైనటువంటి ప్రజల పట్ల బాధ్యత ఉన్నటువంటి వాళ్ళే అయితే ఈరోజు ఇలా అడ్డంగా దొరికిపోయేటువంటి ఈ విషయాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి, మహా టీవీ, TV9 చూపించాల్సినటువంటి అవసరం ఉన్నది. లేదా జనంగా అనుకుంటారు ఇప్పటికి మీరు చూపించినా, రాసినా, రాయకపోయినా ఈరోజు సోషల్ మీడియా ఉన్నది. దాని వలన మొత్తం ప్రపంచానికంతా తెలిసిపోతున్నది మీరు చేస్తున్నటువంటి దోపిడీ. మమ్మల్ని నేరస్తులుగా చూపి నేరమంతా మీరే చేస్తున్నారు అన్నటువంటి విషయం పచ్చి వాస్తవం. ఇది పెద్ద ఘోరం, అమానుషం, దైవద్రోహం, భక్తద్రోహం, భాగవత ద్రోహం, కలియుగ కల్మషం, 7 కొండలంత వేదన మొత్తమంతా భక్తుల మనసుల్లో నిండిపోయే విధంగా ఈ దోపిడీ జరుగుతుంది. ఇంత స్వామి ద్రోహమే ఇక్కడ చేస్తున్నారు. దేవదేవుడికి పంగనామాలు పెడుతున్నారు. ఇంతకంటే ఏం మాట్లాడాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. దేవుణ్ణి ఒక పావుగా వాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట ఇనుముడింప చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో కొన్ని పదుల సంఖ్యలో హైందవ ధర్మ వ్యాప్తి కోసమని అనేక కార్యక్రమాలు మేము చేస్తే అడుగడుగున కొండ మీద రౌడీలు అడ్డంగా దొరుకుతారు. సారాయి, బ్రాందీ షాపుల్లో బ్రాందీ సీసాలతో దొరుకుతారు. రౌడీలు కొట్టుకునేది దొరుకుతారు. ఆడవాళ్ళ వెంటబడేటువంటి విషయాలు బయటికి వచ్చినాయి. చెప్పులతో జనం లోపలికి వెళ్తారు. కింగ్ ఫిషర్ ప్యాకెట్ ఎత్తుకొని లోపలికి వెళ్తారు. ఇలా చెప్పుకుపోతే 1 కాదు 2 కాదు. ఆశ్చర్యంగా ఈ రోజున గోవిందరాజస్వామి దేవాలయంలో గంజాయి తాగినటువంటి ఒక వ్యక్తి, అక్కడ విజిలెన్స్ వాళ్ళు ఉన్నారు. సాక్షాత్తు ఈ రోజున ఈ ఆకు రౌడీలు కొంతమంది మా మీద నేరారోపణ చేసి గంజాయిని
అరికట్టాలా, గంజాయి దొంగలను శిక్షించాలా అని మా మీద ధర్నా చేశారు పోలీస్ స్టేషన్ కాడ. ఎంత దారుణం అండి! అంటే లెక్కలేనితనం. మమ్మల్ని ఏమి చేయగలరు? మా వెనుక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మా వెనుక బిఆర్ నాయుడు గారు ఉన్నారు, మమ్మల్ని ఏం చేయగలరు మీరు అని. ఈరోజు కూడా ఒక నిమిషంలో టికెట్లు ఆన్లైన్లో వెళ్ళిపోయినాయి అని అంటే, ఒక టికెట్ కొట్టడానికి కనీసం అర నిమిషమన్నా పడుతుంది కదా, ఒక నిమిషమన్నా పడుతుందా? 800 టికెట్లు కొనాలంటే కనీసం 200 నిమిషాలన్నా కావాలా? కానీ ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రారంభించినప్పుడు మీ ప్రభుత్వం ఏ విధమైన టికెట్ ఇష్యూన్స్ సిస్టమ్స్ మీరు అడాప్ట్ చేశారు? మేము అవునండి, ఆఫ్లైన్లోనే మేము ఇచ్చేవాళ్ళం టికెట్లని. ఈ రోజున ఆయన ఈవో అంటున్నాడు రాజమండ్రిలో, విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇస్తాడంట. దీనికి దిక్కులే, ఇష్టం వచ్చినట్టు చేస్తా అన్నారు. మీ వలన తిరుపతి సెక్టార్లో ఫ్లైట్ టికెట్లు భారతదేశంలో ఏ సెక్టార్లోనూ లేనంత ఖరీదుతో టికెట్లు ఉన్నాయి తిరుపతి సెక్టార్లో. దీని వెనక కూడా కుట్ర ఉంది. ఆ ఫ్లైట్ యాజమాన్యాలతో కుమ్మక్కయి ఆ పెంచినటువంటి ధరల్లో కూడా కుమ్ముకుంటున్నారు, కమిషన్ కొడుతున్నారు. ఒక్క చోటన్న ఈరోజు మళ్ళీ టీటీడీ ప్రకటన ఇచ్చింది, ఇప్పటికి 40,000 మందికి దర్శనం లేదు ఆన్లైన్లో, వాళ్ళకందరికీ కూడా దర్శనం ఏర్పాట్లు చేస్తాం, వాళ్ళకి ఎవరికి దొరకటం లేదు అని. 800 టికెట్లే నిజాయితీగా కొట్టే వాళ్లకు దొరకటం లే. 800 టికెట్లే మొత్తం దళారులు బిఆర్ నాయుడు గారు తొత్తులు కొడేస్తా అన్నారు. ఏమన్నాయండి ప్రశ్నలు? ఇంకెంతకంటే చర్చ నేను మాట్లాడితే వాళ్ళకి సమాధానం, వాళ్ళు ఇదే కదబ్బా, సారీ ఇదే కదండి రాజు గారు ఆధారము, ఇంతకంటే ఆధారం ఏం కావాలి? నేను రెడీగా ఉన్నా. అయినా టీడీపీ ఎమ్మెల్యేలకు శ్రీవాణిని గురించి ఇంగిత జ్ఞానం అన్నా ఉందా? ఇంతన్నా తెలుసునా? అబ్రివేషన్ అన్నా తెలుసునా? శ్రీవాణి అబ్రివేషన్ అన్నా? వాళ్ళు చర్చికి వచ్చేదండి, ఈవోని రమ్మని చెప్పండి, రెడీగా ఉన్నాను, నేను చర్చికి సిద్ధంగా ఉన్నాను. ఈవో అనే అతను చాలా ఎక్కువ జనరల్గా ఆ విషయాలలో అథెంటిక్ పర్సనాలిటీ కదా. జరుగుతున్న మోసం ఏందో నాకు పూర్తిగా అవకాశం ఇవ్వాలా, అక్కడ ఆ క్యూ లైన్లలో ఏం జరుగుతున్నది ఏంటని చూపిస్తాను నేను. ఎవరినైనా స్వాగతిస్తా, చంద్రబాబు నాయుడు గారు స్వాగతిస్తా, నేను సిద్ధంగా ఉన్నా. నేను ఆల్రెడీ రుజువు చూపించిన. కాదని మీరేం చెప్తున్నారు? ఊరికి కరుణాకర్ రెడ్డి దొంగ అంటారు, రేపు లేదా మధ్యాహ్నం కల్లా అంటారు. మొత్తం శ్రీవాణి టికెట్లు అమ్మినాడు వాడే, పరకామణి అంతా దొంగ వాడే, లడ్డులో కల్తీ చేసింది వాడే. ఇదే కదా మీ కథంతా రామాయణము. తిట్టడానికి ఏముంది? ఇష్టం వచ్చినట్టు తిట్టచ్చు. చేసినటువంటి విమర్శను అది తప్పు అని నిరూపించేటువంటి శక్తి మీకు ఉండాలా. ఆ శక్తి ఎందుకు లేదు అంటే అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి. ఆ అవినీతి కారణంగా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రుజువుకు రాలేరు. ఏ విషయంలో వచ్చినారు? పరకామణిలో మాట్లాడితే రాలా, లడ్డు విషయంలో మాట్లాడితే రాలా, ఇందాపూర్లో మాట్లాడితే రాలా. మీ పాటికి మీరు తెలుగుదేశం ఆఫీసులో కూర్చొని బొయ్యి అనేసి మాట్లాడడమే తప్ప. నన్నే రమ్మంటే వస్తా టీడీపీ ఆఫీస్, కొట్టకుండా చూడండి.